ఓం శుభంకర్యే నమః. అమావాస్య తరువాత ద్వితీయార్థములో కొంత ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకుంటారు. మొండి బకాయిలని కూడా వసూలు చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని మీరు పొందగలుగుతారు. గురువుని సేవించండి, గురువుని ఆరాధన చేయండి. గురువు యొక్క సన్నిధిలో కొంతసేపైనా సరే ఉండటానికి ప్రయత్నం చేయండి. తద్వారా అనేక విజయాలని మీరు పొందగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సఖ్యతతో గృహములో కర్కాటక రాశి జాతకులు అమావాస్య తరువాత ద్వితీయార్థములో ఒక అద్భుతమైనటువంటి కార్యానికి శ్రీకారం చుడతారు. అవివాహితులకి వివాహాది శుభకార్యాలు కూడా ఈ ద్వితీయార్థములో జరుగుతాయి. పోయినది అనుకున్నటువంటి ఒక వస్తువు తనకు తానే తాహాసపడి మీ వద్దకు దొరకటం అనేటువంటిది ఆశ్చర్యంగా ఉంటుంది. ఖరీదైనటువంటి భూములు, ఖరీదైనటువంటి వస్తువుల మీద ఒకసారి నిఘా పెట్టండి. అవన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూడండి. అలాగే దాన ధర్మాలు చేయటంలో ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు ముందు ఉంటారు. అందున ఈ ఫిబ్రవరి మాసంలో మరింత దైవభక్తి, ధర్మభక్తి కలిగి ఉంటారు. అనేక మందికి సహాయం అడుగుట తరువాయిగానే చేస్తుండటం మనం గమనించవచ్చు. అనారోగ్యముతో బాధపడేటువంటి వారిని చూస్తే తెలియకుండానే దుఃఖితులవుతూ ఉంటారు. రేపు జరగబోయేదేదో ముందుగానే మీకు తెలియటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాంకేతికంగా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. తొందరపాటుతో స్త్రీలు కానీ ఏ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండటం మంచిది. అందరికీ షేర్ చేసుకున్నట్లయితే చివరికి మీరు చెప్పిన దానికి రివర్స్ జరుగుతూ ఉంటుంది. ఇతర మతస్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. కొన్ని మాయా సంబంధితమైనటువంటి వ్యక్తులు తమ వైపుకు తిప్పుకోవటానికి అనేక ప్రయత్నాలని తెలిసి తెలియక చేస్తూ ఉంటారు. తద్వారా మోసపోయేటువంటి దాఖలాలు స్త్రీల విషయాలలో కానీ పురుషుల విషయాలలో కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, విదేశాలలో ఉన్నవారైనా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎవరిని నమ్మద్దు అని నేను అనట్లా. అతిగా మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఇచ్చే కొన్ని సిగ్నల్స్ ద్వారా, మీరు చెప్పేటువంటి కొన్ని మాటల ద్వారా ఎదుటవారు మిమ్మల్ని వశపరుచుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థములో కించిత్ ప్రమాదాలు ఉన్నప్పటికీ వీటిని బుద్ధిబలము చేత, మనోధైర్యము చేత జయించవచ్చు. తొందరపాటుతో ఎవరికీ లొంగవద్దు. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి ఫిబ్రవరి మాసములో లక్ష్మీ ఆరాధన చాలా సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే శుక్రవారము పూట నిమ్మకాయ పులిహార అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టి భక్తులకి కానీ అన్నార్తులకి కానీ పంచినట్లయితే ఎంతో గొప్ప పుణ్యాన్ని కర్కాటక రాశి వారు పొందవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. ఓం భాస్కరాయ నమః. ఓం శుభంకర్యే నమః. ఆదిత్యం భాస్కరం తేజం. ఈ యొక్క మాఘమాసంలో వసంత ఋతువులో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఒకటే ఒకటి ఉంటుంది. ఈ మాసాంతములో శివరాత్రిని మనము చేసుకుంటాం. మాస ప్రారంభములో సూర్యుడితో మన యొక్క ఆరాధనని ప్రారంభిస్తాం. ఎందుకండి వసంత మాసంలో ఈ యొక్క
రథసప్తమిని మనము చేసుకుంటూ ఉంటామంటే మనకి ఈ యొక్క రథసప్తమికి చాలా విశేషం ఉంది. రావణం ప్రేక్ష ఉష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ దైవ దైత్య సమాగమ్య దుష్టమభ్యాగతోరణం. ఆదిత్యం ఎక్కడైతే గనక మనం ఆరాధన చేస్తామో, సూర్యుణ్ణి ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ దివ్యక్షేత్రాలలో, ఆ దివ్యమైనటువంటి ప్రదేశాలలో చాలా విశేషమైనటువంటి పాడి పంట సమృద్ధి జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, దేశ విదేశాలలో చాలా అరుదుగా తక్కువ జనాభా ఉండేటువంటి కొన్ని దేశాలలో కూడా సూర్యుడే అక్కడ భగవంతుడు. వారి యొక్క దేవుడు ఎవరయ్యా అంటే సూర్యుడిని చూపిస్తారు. చాలామంది అరణ్యములో నివాసం ఉండేటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నిటికీ కూడా పరమాత్మ ఎవరయ్యా అంటే సూర్యుడు. ఆ యొక్క భాస్కరుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి తప్పనిసరిగా మాఘమాసంలో. అందున రథసప్తమి రోజున, ఆ యొక్క రథసప్తమి రోజున సంక్రాంతి పర్యంతము వేసుకున్నటువంటి గొబ్బెళ్ళనన్నింటినీ కూడా కలెక్ట్ చేసి రథసప్తమి రోజున చిత్రగుప్తుడి యొక్క నోముని చేస్తూ ఉంటారు. యమపాశము నుంచి దేహము ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవటం కోరుకుంటుంది. మానవుడి యొక్క ఆఖరి కోరిక ఏమిటయా అంటే ఎంత రాక్షసుడైనా సరే వాడు ఒకటే కోరతాడు, ప్రశాంతంగా పోవాలి అని. అటువంటి దేహకాయము కావాలి అంటే సూర్యారాధన తప్ప మరొకటి లేదు. ఈ రోజున పిడకలతో మంట పెట్టి ఆ పిడకల పైన కంచు పాత్రను పెట్టి పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని భుజించినటువంటి వారికి దీర్ఘమైనటువంటి ఆరోగ్యం, ప్రశాంతమైనటువంటి మరణం లభిస్తుంది. ఈ రోజున చిత్రగుప్తుని యొక్క నోముని కూడా చాలామంది చేస్తూ ఉంటారు. సూర్య భగవంతుల యొక్క దేవాలయాలు దర్శనం చేస్తూ ఉంటారు. సూర్యుడు అనగానే మనమందరం ఒకటే ఆలోచిస్తాం, నవగ్రహాల్లో మధ్యన ఉండేటువంటి సూర్యుడు అని. ఆ సూర్యుడు ఇద్దరు భార్యలతో ఉంటాడు. ఆయన 7 గుర్రాలతోనూ ఉంటాడు, కానీ అది గ్రహ రూపములో అక్కడ ఉంటాడు. నవగ్రహాలలోనే మొట్టమొదటి గ్రహము ఆదిత్యుడు. ఎందుకు ఆదిత్యుడికి మనం పూజ చేయాలి అంటే వేద మంత్రానుసారముగా తెలిసినటువంటి అర్థం ప్రకారంగా సూర్యుడికి ఆరాధన చెయ్యాలి అంటే దేహ పౌష్టిత ఉండాలి. అటువంటి పౌష్టితను కల్పించేటువంటి వాడు సూర్యుడు. రవిగ్రహము ద్వారా దేహము దృఢత్వాన్ని మనం పొందగలుగుతాం. అలాగే రథసప్తమి రోజున సూర్యుణ్ణి ఆదిత్య హృదయముతో మనం స్మరణ చేయవచ్చు, ధ్యానించవచ్చు. లేదా అరసవల్లి ఇత్యాది దివ్యక్షేత్రాలు కర్ణాటక, మహారాష్ట్రాలలో అనేకమైనటువంటి సూర్య దేవాలయాలు ఉన్నాయి. అవి దేవాలయాలు, కానీ ప్రత్యక్షముగా ఆకాశము వైపు మనము చూస్తే ఆయన మనకి దగదగలాడుతూ కనబడతాడు. ఆ సూర్య భగవంతుడికి ప్రత్యక్షముగా ఆరాధన చేయవచ్చు. చాలామంది రథసప్తమి రోజున సాంప్రదాయబద్ధముగా పాయసాన్ని చేసి జిల్లేడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టి దానిని భుజించటం వలన దీర్ఘమైనటువంటి ఆయుష్ని పొందుతారు. ఆడవాళ్ళు
ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఏదో కోరిక అని కాదండి, వారు చేయటం ద్వారా వారి భర్త బాగుంటారు. భర్త బాగుంటే సుమంగళీప్రదమైనటువంటి ద్రవ్యాలని ధరించగలుగుతారు. వారికి అది సౌభాగ్యం. భర్తకి సేవ చేయటం, భర్త ఒకవేళ మంచం మీద ఉంటే ఎవరయ్యా ఈ ప్రపంచంలో దుఃఖించకుండా బాధపడకుండా సేవ చేస్తారు అంటే తల్లి భార్య, వీరిద్దరే. సరే, ఇవాళ రేపట్లో భార్యలు అలా లేరండి అంటే ఇవాళ రేపట్లో భార్యలు మాత్రమే అలా లేరు, పూర్వం భార్యలందరూ అలాగే ఉన్నారు. ఎందుకంటే మన భావన అలా ఉంటుంది కాబట్టి. యథార్థంగా అంత శక్తివంతమైనటువంటి నోమది. కాబట్టి ప్రతి స్త్రీ సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను నిర్వర్తించుకొని రథసప్తమి రోజున, అంటే ఫిబ్రవరి 16వ తారీఖు రోజున, శుక్రవారం పైగా, ఆ రోజున చక్కగా కుంపటి కానీ ఏదైనా పిడకలతో ఒక పొయ్యిలా పెట్టుకుని కించిత్ పాయసాన్ని చేసి తులసి అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని పెట్టి ఆ యొక్క జిల్లేడాకులు ఇత్యాది ద్రవ్యాలతో స్నానాన్ని చేసి భర్తకి స్నానమైన తర్వాత ఈ నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని తినటం ద్వారా ఆయుష్ పెరగటం తథ్యం. రావణాసుడు లాంటి రాక్షసులకే సూర్యుడంటే భయం. ఎటువంటి దుష్టశక్తులకైనా సరే ఈ ప్రపంచంలో దేని నుంచి భయము అంటే ధర్మం నుంచి భయం. ధర్మము ఎక్కడుందంటే సూర్యుడి దగ్గర ఉంది. ఎటువంటి కాలమాన పరిస్థితుల్లోనైనా సరే, ఎంత మహాన్వితులు ఉన్నా సరే, అగ్నిహోత్రము చేయాలన్నా, ఒక అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఇప్పుడు చాలా రోగాలు చెప్తూ ఉంటారు, ఏదో ఒక పచ్చకామెరలు వచ్చాయి, సూర్యుడి కాంతి మీద పెట్టండి అని. సూర్యుడి నుంచి అన్ని రకాలైనటువంటి కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి. ఆ కిరణాలు భూమి మీద పడి భూమిలో పండేటువంటి సారవమైనటువంటి పంట అభివృద్ధి చెందుతూ లోకము సుభిక్షముగా ఉండాలి అంటే నీ వంతుగా నువ్వు కూడా చేయాలి. ఆ రోజు ఏముందిలే, మనకి పుణ్యమైనటువంటి పని కాదు కదా, మనం చేయకపోవటానికి అది లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి. చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భర్తకి పెట్టినట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఆయుష్యవంతులుగా ఉంటారు. ఏముందండి, మంచం మీద 30 ఏళ్ళు పడి ఉండి అందరి చేత సేవలు చేయించుకుని చనిపోతే అది ఒక జీవితమా? ఎంతమంది తిట్టుకుని ఉంటారు, ఎంత కష్టమై ఉంటుంది. అటువంటి మరణము రాకూడదు అనుకున్నావా ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమికి తప్పనిసరిగా దీక్షానబద్ధులై చేయాల్సింది. చెయ్యండి, సంవత్సరం లోపల సత్ఫలితాలని మీరే చూస్తారు. జై శుభంకరి.